18వ లోక్సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నెల 26న లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 28న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. జూలై 2న ప్రధాని నరేంద్ర మోడీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముందుగా ఎన్నికైన ఎంపీలందరితో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ప్రధాని మోడీ ప్రమాణం చేస్తారు. అనంతరం మంత్రులు చేస్తారు. తర్వాత రాష్ట్రాల అక్షర క్రమంలో ఎంపీల ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. అండమాన్ ఎంపీ ప్రమాణం తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేస్తారు. మహారాష్ట్ర ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత సభ వాయిదా వేస్తారు. మంగళవారం మిగతా రాష్ట్రాల సభ్యులతో పాటు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేస్తారు. లోక్సభలో గంటకు 26 మంది ఎంపీలు ప్రమాణం చేసేలా షెడ్యూల్ ఖరారు చేశారు. తొలి రోజు 280 మందికి, తర్వాత రోజు మిగిలిన సభ్యులకి అవకాశం లభిస్తుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తొలి 2 రోజులు సభ్యుల ప్రమాణాలు పూర్తయిన తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 18వ లోక్సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, విమర్శలు వివాదాల నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ నియామకం నేపథ్యంలో 18వ లోక్సభ తొలి రోజు సమావేశం ఈరోజు కాబోతుంది. ఇక్కడి నుంచి జూలై 3 వరకు కూడా కొద్ది కాలం పాటు మాత్రమే ఈ సమావేశాలు కొనసాగుతాయి. అయితే అదేవిధంగా 3 రోజులు ఆలస్యంగా అంటే వచ్చే గురువారం నాడు 27వ తేదీన 244వ రాజ్యసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి రాజ్యసభ కొంత ఆలస్యంగా 3 రోజులు ఆలస్యంగా ప్రారంభం కాబోతుంది. ఇకపోతే ప్రొటెం స్పీకర్ను కొద్ది నిమిషాల క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్కి వచ్చి లోక్సభలో సభాసీనులై ఆ మేరకు పార్టీలకు చెందినటువంటి సభ్యులతో, లోక్సభ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అయితే భర్తృహరి నియామకం సంబంధించి వివాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా దానిపై విమర్శించింది. తన పార్టీ చెందినటువంటి సురేష్ను 8 సార్లు వరుసగా కాకపోయినప్పటికీ కూడా 8 సార్లు ఎంపీగా గెలిచారు. కాబట్టి అత్యంత సీనియర్ అయినటువంటి ఎంపీకి మాత్రమే ప్రొటెం స్పీకర్ పదవి ఇవ్వాలి. కాబట్టి దాన్ని కూడా విస్మరించిందన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్గా భర్తృహరికి సహాయంగా మరికొద్ది మంది 4 అంటే ప్యానెల్ చైర్పర్సన్స్గా వారిని కూడా నియామకం చేసింది. దాంట్లో సురేష్ కూడా ఉన్నారు. సురేష్, రాధామోహన్ సింగ్, అదేవిధంగా ఇతరత్ర బందోపాధ్యాయ, తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళకి సహాయంగా భర్తృహరి సహాయంగా ఉంటారు. ప్రధానంగా స్పీకర్ ఎన్నిక అన్నదే ఈ సమావేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. స్పీకర్ ఎన్నిక సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటి వరకు అంటే 2004 నుంచి స్పీకర్ పదవిని అలంకరించినటువంటి ఎవరు కూడా మరలా లోక్సభకి ఎన్నిక కాలేకపోయారు. అయితే ఓం బిర్లా మాత్రం మరొకసారి అంటే వరుసగా రెండోసారి కూడా ఎంపీగా ఎన్నికవడం జరిగింది. కాబట్టి ఓం బిర్లాకే ఈ స్పీకర్ పదవి దక్కేందుకు అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కూడా తెలుస్తుంది. అయితే 2014లో తొలిసారిగా డిప్యూటీ స్పీకర్గా తంబిదొరై ఉన్నారు. అప్పుడు బీజేపీ పూర్తి స్థాయిలో సంఖ్యాబలంతో ఉంది. ఆ మేరకు రెండోసారి అంటే 16వ లోక్సభ, 17వ లోక్సభలో మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వకుండా దాన్ని ఖాళీగా పెట్టారు. అయితే ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారన్నదే పెద్ద మీమాంసగా ఉంది, పెద్ద సందిగ్ధత ఉంది. అసలు ఇస్తారా లేదా, లేకపోతే భాగస్వామ్య పక్షాలకు ఇస్తారన్న అంశంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ప్రతిపక్షాలకు సంప్రదాయంగా మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా యూపీఏ అంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వాల్లో 2 సార్లు కూడా అత్వాలకు ఒకసారి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత కరీముండాకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ పదవులు బీజేపీ వారికే ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి సాంప్రదాయాన్ని పాటిస్తారా లేదా అన్న అంశం కూడా కొంతమేరకు సందిగ్ధత నెలకొని ఉంది. చూడాలి. అంటే ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి జనతాదళ్ యునైటెడ్ చెందినటువంటి నేత హరివంశ్ నారాయణ్ సింగ్ ఇప్పటికే రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి ఆ పదవి
తెలుగుదేశం పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది, ప్రతిపాదించే అవకాశం ఉందని చెప్పి బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాత్రం ఎక్కడ కూడా ఏ పదవిపై కూడా పట్టుపట్టే అవకాశం లేదు. ఏ అంశంపై కూడా స్పీకర్ పదవి విషయంలో కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటాము, ఆ మేరకు తాము సమర్థిస్తామని చెప్పి ఇప్పటికీ టీడీపీ ఆ మేరకు ప్రకటించింది. కాబట్టి ఇటు టీడీపీ కానీ జనతాదళ్ యునైటెడ్ కానీ ఏమాత్రం కూడా డిప్యూటీ స్పీకర్ పదవి పట్ల ఆసక్తి చూపట్లేదన్న అంశం చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ వర్గాలు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్ష పదవి అంటే లోక్సభ ఉపసభాపతి పదవిని ఇచ్చేందుకు ఒక ప్రతిపాదించే అవకాశం ఉంది అన్న ఒక వార్తలు మాత్రం వస్తున్నాయి. దీనిపై స్పష్టత లేదు. ఇకపోతే 27వ తేదీన ఉభయ సభలు చెందినటువంటి సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. జూలై 22వ తేదీన ప్రధానమంత్రి లోక్సభలో సమాధానం ఇస్తారు దీనికి సంబంధించి. అదేవిధంగా జూలై 3వ తేదీన రాజ్యసభలో ప్రధానమంత్రి సమాధానం ఇవ్వన్నారు. కొద్దిపాటి విరామం తర్వాత అంటే జూలై 22వ తేదీన తిరిగి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమయంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రధానంగా స్థూలంగా జరుగుతున్న పరిణామాలు ఈ రకంగా ఉన్నాయి. అయితే ఈ సమావేశాలు కూడా సజావుగా జరుగుతాయా లేదా అన్న అంశంపై కూడా కొంత సందిగ్ధత ఉంది. రాష్ట్రపతి ప్రసంగం కాబట్టి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాబట్టి చర్చ హుందాగానే జరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలతో సంయుక్తంగా సమిష్టిగా నీట్ ఎగ్జాము చెందినటువంటి వివాదం కానీ లేకపోతే యూజీసీ నెట్ ఎగ్జాము రద్దు సంబంధించిన అంశం కానీ అదేవిధంగా ప్రోటెం స్పీకర్ యొక్క నియామకంపై కూడా సభలో సభాముఖంగానే నిరసన తెలియజేసే అవకాశం ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ మేరకు సమాచారం ఇంకా స్పష్టంగా ఎలాంటి షెడ్యూల్ ప్రకారం ఈ ఆందోళనలు ఉంటాయన్నది మాత్రం తెలియటలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రోటెం స్పీకర్ నియామకాన్ని వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా నీట్ ఎగ్జాము దేశాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను నిరుత్సాహపరిచే విధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఎగ్జామ్స్ నిర్వహించే సంస్థ ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరించిందన్న అంశాన్నిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. అయితే 22వ తేదీ నుంచి తిరిగి బడ్జెట్ సమావేశాలు మాత్రం చాలా వేడిగా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ ప్రోటెం స్పీకర్ నియామకంపై తన నిరసన వ్యక్తం చేసింది. అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తుంది, నిరసనలకు దిగే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.